ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయని అందరికీ తెలిసిన విషయమే. ఇది ఎందుకు అవుతుంది అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో ఎగ్ కౌంట్ తగ్గుతుంది అండ్ దాంతోపాటే ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఆడవాళ్ళకి పుట్టుకతో ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి అండ్ వయసు అయ్యే కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గుతూ వస్తుంది. సో ఎప్పుడైతే ఎగ్ కౌంట్ బాగా తగ్గుతుందో వీళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగా తగ్గుతాయి. సో ఈ ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనేది ఎలా తెలుసుకోవచ్చు? సో మనకి ఎగ్ కౌంట్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్ కౌంట్ బాగుంటేనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఎగ్ కౌంట్ తెలుసుకోవడానికి ఒకటి ట్రాన్స్వెజైనల్ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఇంటర్నల్ స్కాన్ చేసినప్పుడు ఒక్కొక్క అండాశయంలో ఎన్ని ఫాలికల్స్ ఉన్నాయి అనేది మనం చూసుకుంటే మనకి యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది తెలుస్తుంది. సో ఒక్కొక్క ఓవరీలో ఫాలికల్ నంబర్ మనం ట్రేస్ చేసుకొని వాళ్ళకి ఎగ్ కౌంట్ బాగుందా లేదా అనేది డిసైడ్ చేస్తాం. సో ఎక్కువ ఫాలికల్స్ ఉన్నాయి, మోర్ దెన్ 20 ఉంటే PCOS అంటాము. లెస్ దెన్ 5 ఫాలికల్స్ ఇన్ ఈచ్ ఓవరీ ఉంటే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అని అంటాము. అండ్ 5 నుంచి 20 వరకు ఫాలికల్ కౌంట్ ఉన్నప్పుడు నార్మల్ అని మనం అంటాం. సో ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అని మనం గమనించినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేయడానికి AMH అనే బ్లడ్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే స్కాన్లో ఫాలికల్ కౌంట్ ఒక్కొక్క నెలలో కొంచెం అటు ఇటుగా కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ నెలలో తక్కువ అనిపించినా నెక్స్ట్ మంత్ మళ్ళీ నార్మల్ అవ్వచ్చు. సో సైకిల్ టు సైకిల్ వేరియేషన్ అనేది మనకు కనిపించవచ్చు. బట్ AMH అనే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ మనకి చాలా రిలయబుల్. సో AMH అనే హార్మోన్ మనకి ఎగ్ నంబర్ని ఇండైరెక్ట్గా చెప్తుందనమాట. AMH లెవెల్స్ నార్మల్గా అరౌండ్ 2.5 అలా ఉండాలండి. ఎప్పుడైతే AMH లెవెల్స్ లెస్ దెన్ 1.2 ఉందో మీకు ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నట్టుగా అర్థం. అండ్ AMH లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు మోర్ దెన్ 4 అలా ఉన్నప్పుడు మీకు PCOD ప్యాటర్న్ ఉంది అని అర్థం అనమాట. సో మీ ఎగ్ కౌంట్ మీరు తెలుసుకోవాలి అంటే ఒకటి ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ ద్వారా యాంట్రల్ ఫాలికల్ కౌంట్ మీరు తెలుసుకోవచ్చు. 2 సీరం AMH లెవెల్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో యూజువల్లీ మ్యారిడ్ కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు వెజైనల్ స్కాన్ చేస్తాము. అందులో మాకు ఏమన్నా డౌట్ ఉంటే AMH అనే టెస్ట్ పంపిస్తాము. బట్ అన్మ్యారిడ్ అండ్ సెక్షువల్లీ ఇన్యాక్టివ్ కపుల్స్ ఉన్నప్పుడు, సెక్షువల్లీ ఇన్యాక్టివ్ గర్ల్స్ ఉన్నప్పుడు AMH టెస్ట్ ద్వారా ఎగ్ కౌంట్ మనం తెలుసుకోగలం. సో ఎగ్ కౌంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి మనకి ఎగ్ రిలీజ్ అవ్వడం, పెరగడం అనేది కరెక్ట్గా జరుగుతుంది. బట్ ఎగ్ కౌంట్ తక్కువ ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. కాబట్టి వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ, ప్లస్ ట్రీట్మెంట్ చేసినా కూడా మనకి ఛాన్సెస్ తక్కువ. సో ఇవన్నీ కాదు, మనకు అసలు టెస్ట్లు ఏమీ లేకుండా మనం ఏమన్నా తెలుసుకోగలమా అంటే ఎప్పుడైతే మీకు పీరియడ్స్ అర్లీగా రావడం స్టార్ట్ అవుతుందో మీకు ఎగ్ కౌంట్ తగ్గుతున్నట్టు అర్థం. సో ఇంతకుముందు మీకు 30 డేస్కి 35 డేస్కి పీరియడ్ వచ్చేది, ఇప్పుడు కాస్త ముందే వచ్చేస్తుంది, ఒక 3 డేస్ ముందు 5 డేస్ ముందు వస్తుంది అన్నది కూడా ఇది అర్లియస్ట్ సైన్ అనమాట. మీకు ఎగ్ కౌంట్ తగ్గుతున్నట్టు అని అర్థం. సో ఒకసారి ఇలాంటి సిమ్టమ్ ఉంది, అర్లీ సైకిల్స్ వస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి గైనకాలజిస్ట్ని సంప్రదించండి. అవసరమైతే స్కాన్ అండ్ AMH అనే బ్లడ్ టెస్ట్ చేయించుకొని మీ ఎగ్ రిజర్వ్ గురించి మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే ఎగ్ కౌంట్ తక్కువ ఉంది అండ్ మీరు ఇప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అని అనుకుంటున్నారో మీకు ఉన్న ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకొని మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్లో ప్లాన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అర్లీగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు కనిపెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే సంతానలేమి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నం చేసి రానప్పుడు కపుల్స్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. వాళ్ళు ఏ టైంలో కలవాలి, ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ కలిస్తే ఏమైనా డిఫరెన్స్ వస్తుందా, నైట్ టైమే కలవాలా, ఇలాంటివి చాలా కామన్గా అడుగుతూ ఉంటారు. సో నిజానికి హస్బెండ్ వైఫ్ ఓవ్యులేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. సో ఎగ్ అనేది ఆడవాళ్ళకి ప్రతి నెల ఒకటేసారి విడుదలవుతుంది అండ్ అది విడుదలయ్యాక ఎగ్ 24 అవర్స్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ 24 అవర్స్ పీరియడ్లో స్పర్మ్స్ ఎగ్ దగ్గరికి చేరుకుంటేనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఓవ్యులేషన్ టైం గమనించుకొని ఆ టైంలో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతాయే తప్ప మార్నింగ్ ట్రై చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, నైట్ ట్రై చేస్తే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనేది అయితే ఏం లేదండి. సో డ్యూరింగ్ ద డే స్పెసిఫిక్ టైంలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అని అయితే డెఫినెట్లీ ఉండదు. మీకు ఏ టైంలో కంఫర్టబుల్గా ఉంటే ఆ టైంలోనే మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఓవ్యులేషన్ టైం అనేది మీరు ఎట్లా గమనించుకోగలరు? సో ఓవ్యులేషన్ యూజువలీ రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళలో
పీరియడ్ కన్నా ఒక 14 డేస్ ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది. సో మీకు రెగ్యులర్ పీరియడ్స్ కనుక వస్తుంటే అప్రాక్సిమేట్గా మీకు పీరియడ్కి 14 డేస్ ముందు డేట్ మీరు చూసుకొని ఆ టైంలో అరౌండ్ మీకు ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో ఇది సాధ్యం కాదు, ఎందుకంటే వాళ్ళకి అసలు ఒక్కొక్కసారి ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం కూడా జరగదు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. ఇర్రెగ్యులర్ సైకిల్కి కారణం ఏంటో తెలుసుకోవాలి అండ్ దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని సైకిల్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా ఇర్రెగ్యులర్గా వస్తుంది, కొంచెం అటు ఇటుగా వస్తుంది అన్నప్పుడు మీ మెన్స్ట్రల్ క్యాలెండర్ మీరు మెయింటైన్ చేస్తే ఆ మెన్స్ట్రల్ క్యాలెండర్ ఒక 6 months పాటు మీకు డేట్స్ కరెక్ట్గా మీరు మెయింటైన్ చేసుకొని చూపిస్తే దాని ప్రకారం మీకు అప్రాక్సిమేట్ టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ మీరు ఎలా కలవాలి అనేది మీ డాక్టర్ మీకు చెప్తారు. అనదర్ వే ఆఫ్ ఫైండింగ్ అవుట్ ఓవ్యులేషన్ అనేది మనకి LH టెస్ట్ కిట్స్ ఉంటాయి. సో ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ ఉంటాయి. మనకి ఓవ్యులేషన్ జరిగే ముందు బాడీలో LH అనే హార్మోన్ పెరుగుతుంది. సో ఈ LH హార్మోన్ పెరుగుతుంది అనేది మనకి యూరిన్ టెస్ట్ స్ట్రిప్ ద్వారా మనం తెలుసుకోగలం. సో ఎప్పుడైతే ఈ ఓవ్యులేషన్ టెస్ట్ కిట్లో మీకు 2 lines కనిపిస్తాయో మీకు ఓవ్యులేషన్ జరగబోతుంది అని మీకు తెలుస్తుంది. కాబట్టి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ ఎక్కువ కలిసినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వే ఆఫ్ టెల్లింగ్ ఓవ్యులేషన్ మనం యూజువల్గా ఫర్టిలిటీ సెంటర్స్లో ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే ఫాలిక్యులర్ స్కాన్స్ అనమాట. సో రెగ్యులర్గా ఆడవాళ్ళకి ఇంటర్నల్ వెజైనల్ స్కాన్స్ ద్వారా ఫాలికల్ ఎప్పుడు ఎలా పెరుగుతుంది, ఎప్పుడు విడుదలవుతుంది, ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకొని ఆ టైంలో భార్యాభర్త కలవమని మేము చెప్తూ ఉంటాం అనమాట. సో ఇవి స్టాండర్డ్ వేస్ ఆఫ్ అసెసింగ్ ఓవ్యులేషన్. సో ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయండి. ఓవ్యులేషన్ టైం అనేది మీరు గమనించుకొని ట్రై చేస్తే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అని అనిపిస్తే రెగ్యులర్ ఇంటర్కోర్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ అండి. ఎందుకంటే స్పర్మ్స్ ఒక్కసారి రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ ఒక 5 days వరకు స్పర్మ్స్ అలైవ్ ఉంటాయి అండ్ యాక్టివ్గా ఉంటాయి. సో వారానికి కనీసం 2 times అన్న హస్బెండ్ వైఫ్ కలుస్తున్నారు అంటే వితిన్ 1 year ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 80% వరకు ఉంటుంది. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా టైం గురించి మీరు వరీ అవ్వకుండా, ఒక్కొక్కసారి అసలు ఓవ్యులేషన్ గురించి కూడా మీరు వరీ అవ్వకుండా రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్తోనే చాలా మటుకు 1 yearలోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. థ్యాంక్ యూ.